ఓం గంగణపతే నమ. ఐం సరస్వత్యై నమ. శ్రీమాత్రే నమో నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ నమో నమ. ఓం నమ శివాయ శివాయ గురువే నమో నమ. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః నమస్తస్యై 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 నమో నమః. క్రీం మహాకాళికాయ నమో నమ. ద్రాం దత్తాత్రేయాయ నమో నమ. జయ గురు దత్తాత్రేయాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా ఈ యొక్క గోచార ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. గ్రహాల యొక్క స్థితిగతి, కలియిక, వాటి ప్రభావం అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, వాటి ప్రభావం వల్ల అదృష్టి యోగం ఏ రకంగా వస్తుంది, అష్టైశ్వర ప్రాప్తి ఏ రకంగా వస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే, ప్రధానంగా శుక్రుడి యొక్క మార్పు, నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా శుక్రుడి మార్పు అంతా కూడా ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శనీశ్వరుడి సంచారం జరుగుతుంది. కుంభరాశిలో అంతా కూడా రాహు సంచారం, ఈ యొక్క కేతు సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. ఈ యొక్క రవి బుధ ఆదిత్య యోగంలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే రవి యొక్క సంచారం అంతా కూడా ఈ యొక్క తులారాశిలో సంచారం జరుగుతుంది. మరియు ఇక్కడ చూసుకుంటే బుధుడంతా కూడా ఈ యొక్క వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది. అంగారకుడి సంచారం కూడా వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడి సంచారం అంతా కూడా ఇక్కడ కన్యా రాశిలో సంచారం చేస్తున్న శుక్రుడు భగవానుడు అంతా కూడా నవంబర్ 3వ తారీఖు రోజునంతా కూడా నీచ స్థానం నుంచి తన స్వచ్ఛేత్రమైన తులారాశికి ప్రవేశం చేస్తున్నాడు. తన స్వచ్ఛేత్రమైన తులారాశిలో ప్రవేశం చేసిన శుక్ర భగవానుడు అంతా కూడా రవితో పాటు, అంటే సూర్య భగవానుడితో పాటు కలియికతో ఉంటాడన్నమాట. 18వ తారీఖు దాకా జరుగుతుంది ఈ యొక్క గ్రహ గోచారం అంతా కూడా. ఈ యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే శుక్ర భగవానుడు ప్రధానంగా నీచ స్థానం నుంచి బయటపడి తన సొంత ఇల్లైన తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల అఖండమైన అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వాళ్ళ జాతకరీత్యా గ్రహబలం ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా గోచార రీత్యా యొక్క గ్రహ యొక్క స్థితిగతి వల్ల వాళ్ళకంతా కూడా వ్యాపారంలో మార్పులు జరగడానికి కానీ, అదృష్ట యోగం కలిసి రావడానికి కానీ, ఆకస్మిక ధనాభం సిద్ధించడానికి కానీ ప్రధానంగా శుక్రుడి యొక్క గోచార ఫలితాలంతా కూడా విశేషంగా చెప్పడం జరుగుతుంది. శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే మహాలక్ష్మి స్వరూపంగా, మహాలక్ష్మి అనుగ్రహం కోసం అని చెప్పేసి ప్రధానంగా శుక్రుడి ఆరాధన చేయడం వల్ల మీకంతా కూడా స్థిరలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఎవరి జాతకంలో అంతా కూడా శుక్రభగవానుడు కొంచెం బలహీన పడి ఉంటే కనుక ప్రధానంగా శుక్రభగవానుడు అంతా కూడా యువకరంగా మీకు ఉండడానికి కారణమవుతుంది. భోగభాగ్యాలకు కారణం, ప్రధానంగా చూసుకుంటే అఖండమైన సుఖ జీవితానికి కారణమవుతుంది. ఈ యొక్క అన్యోన్య దాంపత్యానికి కారణమవుతుంది. శుక్ర భగవానుడు అంతా కూడా ప్రధానంగా వ్యాపారంలో మార్పులు కలగాలన్నా, వ్యాపారంలో మంచి కీర్తి గణించాలన్నా, సంఘంలో గౌరవం పెరగాలన్నా, వ్యాపారాన్ని విస్తారం చేసుకోవాలన్నా, వ్యాపారంలో అష్టైశ్వర్యోగం రావాలన్నా శుక్ర భగవానుడు కారణమవుతాడు. ప్రధానంగా శుక్ర భగవానుడు అనుగ్రహం వల్ల మీకంతా కూడా అష్టైశ్వర్యోగం సిద్ధించేయాలి అంటే కనుక ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, ఈ యొక్క ఫలితాల్లో అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా గ్రహగోచారంలో వివిధ గ్రహాల యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా కొన్ని గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా శని భగవానుడి దృష్టి అంతా కూడా ధనుసు రాశి మీద పడుతుంది. మరియు ఇక్కడ చూసుకుంటే వృషభ రాశి మీద పడుతుంది. ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా చూసుకుంటే బృహస్పతి సంచారం కర్కాటక రాశిలో ప్రవేశం చేసి డిసెంబర్ 5వ తారీఖు దాకా ఈ యొక్క ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది. బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో సంచారం 48 రోజుల దాకా, అంటే మనకి డిసెంబర్ 5వ తారీఖు దాకా ఈ యొక్క 48 రోజుల దాకా ఈ యొక్క అతిచారంలో సంచారం జరిగిన తర్వాత మళ్ళీ తిరోగమనం జరిగి మిథున రాశిలో ప్రవేశం చేసి జూన్ 14వ తారీఖు దాకా ఉంటారన్నమాట. 2026 జూన్ 14వ తారీఖు దాకా ఉంటారు. ఈ యొక్క మిథున రాశిలో సంచారం అంతా కూడా జరుగుతుంది. మళ్ళీ యథాస్థానానికి మళ్ళీ కర్కాటక రాశికి ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఈ రకంగా సంచారం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చెప్పుకోబోయే విషయం అంతా కూడా శుక్ర భగవానుడు మార్పు అంతా కూడా తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల ఎటువంటి శుభ కార్యక్రమాలు జరుగుతాయి, ఈ యొక్క అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుందా, వ్యాపారంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి, వ్యాపారంలో అంతా కానీ, ఉద్యోగంలో కానీ, వివిధ వ్యాపారంలో కానీ, కుటుంబ సమస్యల్లో ఉన్న వాళ్ళైనా కానీ ప్రధానంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అష్టైశ్వర్య యోగం సిద్ధించాలి, అదృష్ట యోగం కలిసి రావాలి, రాజ్యయోగం కలిసి రావాలి అంటే కనుక శుక్ర భగవానుడికి ఎటువంటి పరిహారం చేసుకోవాలి, నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా చెప్పుకోవడం జరుగుతుంది. ప్రధానంగా నవంబర్ నెల మనకంతా కూడా కార్తీక మాసానికి నవంబర్ 20 దాకా అంతా కూడా కార్తీక మాసం చాలా శ్రేష్టమైన మాసంగా చెప్పడం జరుగుతుంది. ఈ మాసంలో కల్లా ఉత్తమమైన మాసం, శ్రేష్టమైన మాసం అని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా శివకేశుల యొక్క ఆరాధన చాలా శ్రేష్టమైంది. ప్రధానంగా ఎవరైతే కనుక శివపార్వతుల ఆరాధన విశేషంగా చేసుకుంటుంటారు, పరమేశ్వరుడికంతా ప్రీతికరంగా అభిషేక హోమాది కార్యక్రమాలు చేసుకోవడం, ప్రధానంగా చూసుకుంటే నారికెల జలంతో కానీ, శుద్ధోదకంతో, గంగాజలంతో కానీ, భస్మోదకంతో కానీ ఎవరైతే అభిషేకం చేసుకుంటారో అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా
మారేడు దళాలతోటి ఈ యొక్క లక్షపత్రి పూజ అనేది కార్యక్రమం అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో చేస్తూ ఉంటారు. అటువంటి దివ్యమైన కార్యక్రమం అంతా కూడా పుణ్య కార్యక్రమాన్ని ఆచరించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది. మహాలక్ష్మి ప్రీతికరంగా మారేడు దళాలతోటి తులసి దళాలతోటి అర్చన విధానం చేయించుకోవడం వల్ల నిత్యమంతా కూడా మహాలక్ష్మీదేవికి అంతా కూడా త్రిసూక్త విధానంగా యజ్ఞాధికరతులు ఆచరించడం వల్ల లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది. ప్రధానంగా గోమాత సేవ ఎవరైతే నిత్యమంతా కూడా చేసుకుంటూ ఉంటారో మీకంతా కూడా ఆకస్మిక ధన లాభం, ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారీత్యా శుక్రుడి మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. కుంభరాశి జాతకులకి నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా విశేష పుణ్యయోగము, అదృష్టయోగం కలిసి రావడానికి శుక్రుడి మార్పు వలన ఎటువంటి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుందో తెలుసుకుంటున్నాం. ప్రధానంగా శుక్రుడంతా కూడా తులారాశిలో ప్రవేశం చేయడం మీకంతా కూడా అదృష్టయోగానికి కారణమవుతుంది. తులారాశి జాతకులు విశేషంగా వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టుకోవచ్చు. పంచమ స్థానంలో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే షష్ఠ స్థానంలో పంచమ స్థానంలో అంతా కూడా బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టుకోవడం వల్ల మంచి శుభ కార్యక్రమాలంతా కూడా జరగడానికి, ఇంట్లో మంగళ వాయిద్యాలు మోగడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. మంచి ప్రయత్నాలంతా కూడా మొదలు పెట్టుకుంటే మీకు ప్రధానంగా ఇక్కడంతా కూడా బృహస్పతి అంతా కూడా జన్మజాతకంలో బలంగా ఉండాలి, మరియు గోచారిత్య కూడా బలమంతా కూడా చేకూరుతుంది. కావున జన్మజాతకంలో పరిష్కారం ఆచరించి వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకుంటే కనుక మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం, ప్రధానంగా కార్తీక మాసంలో శివపార్వతుల కళ్యాణం అంతా కూడా ఆచరించడం అదృష్టయోగానికి కారణమవుతుంది. ఆకస్మిక ధనలాభం, మంచి శుభ కార్యక్రమాలు, గృహయోగం అంతా కూడా సిద్ధించడానికి, భూసంపద లభించడానికి, శుక్రుడి మార్పు మరియు బృహస్పతి మార్పు వల్ల ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి, మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీసూక్త పారాయణ అంతా కూడా ఆచరించాలి. ప్రధానంగా చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించడం కానీ, చండీ మూలమంత్ర జపాన్ని అంతా కూడా వేద బ్రాహ్మణులతోటి మీరంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకి పరిష్కార విధానంగా అంతా కూడా మంచి ఈ యొక్క యజ్ఞాధికరతులు ఆచరించుకోవడం వల్ల, చండీ హోమాది కార్యక్రమాలు, చండీ మూలమంత్ర జపాన్ని ఆచరింపజేయడం వల్ల అదృశ్యయోగము, ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి, మంచి వంశాభివృద్ధి కలగడానికి, వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వ్యాపారస్తులకంతా కూడా మాసాంతంలో మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ రవి భగవానుడు నీచస్థానంలో సంచారం జరుగుతుంది. కావున సప్తమాధిపతి అంతా కూడా బలం చేకూరితే మీకు లాభసాటిగా ఉంటుంది. ప్రధానంగా సూర్య భగవానుడు ప్రీతికరంగా మీరంతా కూడా ప్రధానంగా ఈ యొక్క గోధుమలు దానం చేసుకోవడం, గోధుమ పిండి కానీ దానం చేసుకోవడం అదృశ్యయోగానికి కారణమవుతుంది. ఓం సూర్యాయ నమః, అర్కాయ నమః, మిత్రాయ నమః, భానవే నమః, పూషాయ నమః, మార్తాండాయ నమః, ప్రచండ తేజసే నమః, సర్వలోక పితామహాయ నమః, భానవే నమః, సవిత్రా సూర్యనారాయణ స్వామిని నమః నామాన్నంతా కూడా జపాన్ని ఆచరించండి. ఓం మిత్రాయ నమః నామాన్నంతా కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల సంపూర్ణ శరీర ఆరోగ్యము, సూర్య భగవానుని అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా రాజయోగానికి కారణమవుతుంది. ప్రతినిత్యం కూడా సూర్య భగవానునికి అర్ఘ్య ప్రదానం చేసుకోవడం, సూర్య నమస్కారాలు ఆచరించడం మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది. నవగ్రహ శాంతి కలుగుతుంది. నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాల్లో భాగంగా ఈ యొక్క శని భగవానుడికి, రవి భగవానుడికి, సూర్య భగవానుడికి మరియు శుక్రుడికి, అంగారకుడికి, రాహుకి జప హోమాది కార్యక్రమాలు జన్మజాతకం అంతా కూడా చూపించుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల అదృష్టయోగము, వ్యాపారంలో లాభాలు కలగడానికి, స్థానచలనం కూడా కలగడానికి, వ్యాపారంలో మంచి లాభాలు గణించడానికి, సర్వగ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జన్మజాతక వశాత్తు మీరంతా కూడా పరిష్కారం ఆచరించడం, జాతకాన్ని జ్యోతిష పండితులతోటి మా ద్వారా మీరంతా కూడా పరిష్కారం చేయించుకోవడం వల్ల లాభాలు గణించడానికి దత్తాడి ప్రకారంగా మీకు అంతా కూడా ప్రశ్నారుడు జాతకంలో అంతా కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అదృష్టయోగం కలిసి వస్తుంది. విపరీత లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. స్త్రీలకు విశేషంగా మాసాంతంలో అఖండమైన ఐశ్వర్యయోగం సిద్ధించడానికి మీకంతా కూడా ఆవునే దీపారాధన, రావి చెట్టు దగ్గర ప్రతినిత్యం కూడా ఈ యొక్క దీపారాధన చేయడం, ఉసిరిక దీపదానం చేయడం, శాలిగ్రామ దానం అంతా కూడా చేయడం, శాలిగ్రామ దానం అంతా కూడా ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో మీకంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అదృశ్యయోగం కలిసి వస్తుంది. ప్రతినిత్యం కూడా అరుణాచలేశ్వరాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. అఖండ లాభాలు సిద్ధిస్తాయి. పుణ్యయోగం సిద్ధిస్తుంది. శివాభిషేకంలో భాగంగా చెరుకు రసంతో, ద్రాక్ష రసంతో, నారికేల జలంతో, దానిమ జలంతో అంతా కూడా దానిమ రసంతో ఎవరైతే అభిషేకం చేస్తూ ఉంటారో పంచామృత అభిషేకము, అన్నాభిషేకం చేయించుకోవడం వల్ల, శివపార్వతుల కళ్యాణం ఆచరించడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది. అష్టైశ్వర్య యోగం కలుగుతుంది. కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది. శ్రీమాత్రే నమః.